ఇది పడేద్దామని తీసుకున్నా చూడండి, దుంపలు, చిలకడ దుంపలు ఎంత చక్కగా. ఇది ఓకే. ఇక చూడు చూడు, దగ్గర చూడు అమ్మా. ఊరే ఎంత పెద్ద వచ్చినాయో. అయ్యి బాబా, రావట్లేదు. ఒకసారి అది అయ్యో లాగాను, తెగిపోయి. ఇంకా అరే చిలకడ దుంపలు ఇంకా ఉన్నాయా? అల్లతి ఊరి చిన్న చిన్న చూసా, ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఉన్నాయా? చూద్దాం. లేవు. వద్దనుకున్న మొక్క చాలా బాగా వచ్చింది. లేవు. చూద్దాం. నీటిలో ఊరితే ఎంత బాగా వస్తాయా. అది చిలకడ దుంపనా? ఈరోజు వండుకుందామా? వండుకోరు, అదే ఉడబెట్టుకుని తిందామా సంక్రాంతికి. యా జడమలు ఎట్టారు కొత్త పంట. అయ్యో అప్పుడు తీసుకుంటారు. అల్లవేంటివి? ఏర్లే అయ్యి ఈ గోల్డ్ అవుతాయి. తీయ ఇంక రావు ఏర్లే ఇవన్నీ. లేదా? సరే అండి, మళ్ళీ ఈ వేరు మళ్ళీ వేస్తాను. ఎప్పటికి వస్తుందో చూద్దాం. ఇలా పని చేశాను అంతే. అప్పుడు కూడా ఇలా ఎండిపోయింది కదా, మొక్కల్లో వేస్తాను. ఇలా చెత్త వేసాను చూసారా, చేయడానికి. చెత్తది కుళ్ళుతుంది కదా, నేను కంపోస్ట్ చేయడానికి ఉల్లిపాయలు, టీ పొడి, టీ పెట్టుకున్నా ఉంటుంది కదా, టీ పొడి, ఇవి చూసారా, ఈ పేపర్స్ అవిను డీకంపోస్ట్ అయిపోతాయి కాబట్టి ఇవి చేయడానికి ఇలా పెట్టాను. చూడండి, టమాటా ముక్కలు ప్రతిదీ, ఇంకా ఏది కూడా ఉంచను, అన్నీ కూడా ఇలా పెట్లో వేసేస్తుంటాను. అవి అలాగే దుంప ఎండిపోయింది కదా అని పడేసేసాను. పడిచేయటం వల్ల దుంపలు వచ్చినాయి. చాలు చాలు, ఫస్ట్ పనికొచ్చింది. ఇందా కొత్త పంట చూసారా, పసుపు వచ్చింది. చూపించావా? అది గోరింటాకు అన్నమాట.